అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ గమ్యస్థానంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ దేశాల యువజన క్రీడా శాఖల మంత్రుల సదస్సు నిన్న రాడిసన్ బ్లూ హోటల్లో ప్రారంభమైంది. మన దేశ బృందానికి కేంద్ర యువజన సర్వీసులు క్రీడా శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే నాయకత్వం వహించారు. అభివృద్ధిలో యువత సహకారం భాగస్వామ్యం మరింత బలోపేతం చేయాలని సమావేశంలో తీర్మానించారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా భిన్నమైన క్రీడలతో బ్రిక్స్ దేశాలు ఐక్యంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. వాటర్ స్పోర్ట్స్ టూరిజానికి విశాఖలో ఉన్న అపార అవకాశాలను వివరించారు. ఇక్కడ అథ్లెట్లు, కోచ్లు, ట్రైనర్లకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఏపీలో స్టేట్ అకాడమీలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లతో సమగ్ర క్రీడా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అమరావతి స్పోర్ట్స్ సిటీ కేంద్రంగా పూర్తి ఎకోసిస్టమ్ వస్తుందన్నారు. వికసిత్ భారత లక్ష్యం 2047 నాటికి 1,00,000 మంది యువ నాయకులను అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని, ఆ స్ఫూర్తితో మై భారత్ పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అందులో 2.5 కోట్ల యువత పేర్లు నమోదు చేసుకుని చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. బ్రిక్స్ సమావేశం వల్ల అనుభవాలు పంచుకోవడానికి అవకాశం దక్కిందన్నారు. సభ్యదేశాల ప్రతినిధులు తల్లి పేరుతో ఒక మొక్క నినాదంతో విశాఖలోని తొట్లకొండపై ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా నిన్న రాత్రి నోవాటెల్ హోటల్లో గాలా డిన్నర్ కార్యక్రమం నిర్వహించారు. ఒకే సంస్కృతి, అనేక విశ్వాసాలు, ఒకే మానవత్వం అనే సందేశంతో ప్రదర్శించిన కళారూపాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కూచిపూడి నృత్యంతో కార్యక్రమం మొదలైంది. ఆంధ్ర వైభవం, జనజీవన సంకల్పం, విశాఖపట్నం పేరుతో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ప్రత్యేకతను చాటి చెప్పారు. అలాగే గుజరాతీ, కేరళ, మణిపూరి, అస్సాం రాష్ట్రాల సాంస్కృతిక వైభవం తెలియజేసేలా ప్రదర్శనలు ఇచ్చారు. చివరగా జాతి సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అన్ని రాష్ట్రాల కళాకారులు కలిసి చేసిన నృత్యం కార్యక్రమానికి హైలైట్గా నిలిచింది.